ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ క్లియర్గా ఒకే వీడియోలో లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేశానండి. చాలా అంటే చాలా ఈజీగా బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి. వర్క్ బ్లౌజ్ని మనం చాలాసార్లు స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, కానీ కటింగ్ అయితే చేయలేదండి. అందుకని ఈ వీడియోలో కటింగు స్టిచ్చింగు రెండు కూడా ఒకే వీడియోలో వచ్చేలాగా చేసి వీడియో అనేది అప్లోడ్ చేశాను. చాలా ఈజీగా ఉంటుందండి కటింగ్ మెథడ్ కానీ స్టిచ్చింగ్ మెథడ్ కానీ. ఒకసారి ఆ వీడియోని చూసి మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద నేను ప్లే బటన్ లాగా వస్తుంది కదా, రిలేటెడ్ వీడియో, అక్కడ ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ వర్క్ బ్లౌజ్ నార్మల్గా రౌండ్ నెక్ కాకుండా స్టార్ నెక్ అయితే వచ్చింది. ఫ్రంట్ అలాగే బ్యాక్ కూడా స్టార్ నెక్ వచ్చిందండి. అలా వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈజీగా చెప్పాను. అలాగే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. పెద్ద సైజ్ బ్లౌజులకి మనము ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేది ఎలాంటి మార్పులతో కుట్టుకోవాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకసారి ఖచ్చితంగా ఆ వీడియో అనేది చూసి మీకు అర్థమైందా లేదా అనేది నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే నేను చెప్పే విధానము మీకు నచ్చుతుందో లేదో అనేది నాకు తెలియాలి కదా. అలాంటప్పుడు మీరు నాకు చెప్పినట్లయితే నేను చేసే తప్పు ఏదన్నా ఉంటే కరెక్ట్ చేసుకొని ఇంకొకసారి వీడియో అనేది చేయడానికి ట్రై చేస్తానండి. చూడండి, మనకి ఇక్కడ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, చంక దగ్గర ప్లస్ మార్క్ అనేది ఇంత నీట్గా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ అనేది. వీడియో ఒకసారి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.